న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ డీజీ రామమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యను అభ్యసించాలని, తద్వారా అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించి తల్లిదండ్రుల, అధ్యాపకుల కీర్తిని ఇనుమడింపచేసి సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు నాన్న. దేహంలో రక్తాన్ని ప్రసరింపచేసేవారు డాక్టర్లైతే దేశంలో నదులను ప్రవహింపజేసేవారు ఇంజనీర్లు. దేహాన్ని సుఖశాంతులతో, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేవారు డాక్టర్లైతే దేశాన్ని అందంగా ఉంచేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు రా సలాం. ఒకప్పుడు పేపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. అందుకే మన భారతదేశంలో అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ విద్య ద్వారా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో రాకెట్లో ఎగరేసినందుకు భారతదేశానికి వచ్చిన ఆదాయం 1,00,000 కోట్లు. భారతదేశానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు లక్షలాది కోట్లు. అందుకే అబ్దుల్ కలాం గురించి ఒక అద్భుతమైన మాట, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే విజయం నీకు గులామై సలాం చేస్తున్న అన్నారు అబ్దుల్ కలాం. అందుకే మనొకసారి మన సాయి ఇన్స్టిట్యూట్ బిడ్డలు బాగా చదువుకుంటే సమాజం కొట్టాలిరా మీకు సలాం. పేదరికంపై మనకు ఉండాలి ఒక్కసారి ఆధిపత్యం. ఎవరికి మనం కాము గులాం. ఎందుకంటే ఇఫ్ యు డోంట్ మైండ్, సన్ పవర్ ఈజ్ డే టైమ్, మూన్ పవర్ నైట్ టైమ్, మనీ పవర్ సమ్ టైమ్, పొలిటికల్ పవర్ సమ్ టైమ్, బట్ స్టూడెంట్ పవర్ ఎనీ టైమ్. అందుకే బంగారు విషయం చెప్పాలనుకున్న ఇంజనీరింగ్ ప్రాముఖ్యం గురించి దయచేసి మనస్ఫూర్తిగా వినాలి. త్రికూట పర్వతాన అమరావతిని తలదన్నే లంకాపురి నిర్మించిన విశ్వకర్మ త్రేతాయుగం నాటి అద్భుతమైన ఇంజనీరు. రావణ సంహారానికి సముద్రంపై వారధి నిర్మించిన నీలుడు ఒక అద్భుతమైన ఇంజనీరు. రాజసూయ యాగ కాలాన దుర్యోధనుడు విడిది కావింపబడడానికి మయసభ నిర్మించిన మయుడు ఒక అద్భుతమైన ఇంజనీరు. ప్రపంచంలో 7 వింతల్లో ఒక్కటైన పాలరాతి మేడ తాజ్ మహల్ నిర్మాణానికి నమూనా ఇచ్చిన షాజహాన్ ఒక అద్భుతమైన ఇంజనీరు. అమెరికా దేశంలో వేలాది మంది పనిచేసే కర్మాగార నిర్మాణానికి ఇండియా అనే అక్షరాలను నమూనాగా ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్. జీవితాన్ని పండుగ చేసుకోవాలి మనం అందరూ కూడా. ఇఫ్ యు డోంట్ మైండ్ బంగారు, ఒక సరదాగా 5 నిమిషాలు నవ్వుకుందామా? వినపడలే? దాని ముందు అందరూ అటెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఈరోజు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి బీటెక్, డిప్లొమా, ఎంబీ విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే, సెకండ్ బీటెక్, సెకండ్ డిప్లొమా, సెకండ్ ఎంబీ స్టూడెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతి గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ డీజీ రామమూర్తి గారు, ముఖ్యంగా సారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తన ప్రవృత్తి మిమిక్రీ, అలాగని తన రేవతి ఫౌండేషన్ తరపున ఎంతమంది విద్యార్థులకి సేవా విద్యతో పాటు చాలా సేవలు అందించారు. ఆ ఉద్దేశంతోనే సార్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచాం. కాబట్టి సార్ వచ్చినందుకు సార్కి ప్రత్యేక వందనాలు. అలాగని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీ కేపీ సుబ్బయ్య గారు రాబోయే రోజుల్లో కళాశాలను నాక్, ఎన్బిఏ వంటి అక్రిడేషన్తో కాకుండా అటానమస్ చేయాలని, అలాగని రాబోయే సంవత్సరంలో రాయచోటిలో అతి పెద్ద యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్ప బలంతో ఈ కళాశాలకు చాలా పాటుపడుతున్నారు. సో ఈ కళాశాల కరెస్పాండెంట్ సుబ్బయ్య గారికి,
అలాగే డైరెక్టర్ శ్రీ సాయినిజర్ గారికి కళాశాల విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగని ఈరోజు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ డిజి రామమూర్తి గారు చాలా గొప్పగా మా విద్యార్థులకి ఉపన్యాసం ఇచ్చారు. మా పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా విన్నారు. ఇవన్నీ పాటించి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగనే కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. సార్, అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఫ్రెషర్స్ డేలో నాకు అవకాశం ఇచ్చినట్టు మాట్లాడి బిడ్డల ముందు ఒక 2 మంచి మాటలు చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినట్టు మేనేజ్మెంట్ సుబ్బయ్య సార్ గారికి, అలాగే ఎంతో విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఒక టీమ్ లీడర్ అయినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, అలాగే నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం లేక హెచ్ఓడీస్ కావచ్చు, అందరూ కూడా నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. ఎందుకోసం అంటే బిడ్డలు మామూలుగా 2 గంటల టైం కూర్చున్నారు. అందరూ కూడా చెప్పాలంటే మామూలు ఇంజనీరింగ్ స్టేజ్లో కొంచెం వాళ్ళంటే ఆ టీనేజ్లో వాళ్ళు కొద్దిగా రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏమంటే ఆ చదువుతో పాటు మంచి సంస్కారం ఉన్నటువంటి బిడ్డల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ విద్య చాలా ప్రాముఖ్యమైన విద్య సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల బిడ్డలు బాగా కష్టపడితేనే వాళ్ళ కుటుంబాల ఆనందాలు ఉంటాయి. వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి అమ్మ నాన్నలు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, అందరూ సంతోషిస్తారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, మనకి ఎంత ఖర్చు పెట్టిరాని అంటే ఈ ప్రపంచంలో 2 తిరిగి రావు. 1 సమయం, 2 ప్రాణం. ముఖ్యంగా నేను మీ ద్వారా పిల్లలకు చెప్పేది ఏమంటే సార్, సమయం కన్నా కూడా ప్రాణం చాలా ముఖ్యమైనది. ఆ సందేశాన్ని బిడ్డలకు తెలియవచ్చాను. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ని నివారించే క్రమంలో నేను మా పోలీస్ ఆఫీసర్స్ యొక్క సూచనల మేరకు ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించే క్రమంలో కూడా నేను మెసేజెస్ ఇస్తుంటాను. రెండవది, ఇప్పుడు కొంతమంది యువత తెలుసో తెలియకో మత్తుబానిస పడుతున్నారు. అందుకే నేను ఒక కొటేషన్ వదులుతుంటాను, రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా అన్నాను. ఎందుకంటే మన ఇంటి పక్కన గజితంగా ఉంటే మనకు టెన్షన్ ఉంటుంది. ఇది కూడా ఏమంటే ఆ టెన్షన్ ఆ టెన్షన్ అధిగమించాలంటే ముఖ్యంగా యూత్ బాగుండాలి. యూత్ బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది సిద్ధాంతంతో నేను ఒక పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మా ఆఫీసర్ సూచనల మేరకు ఎక్కువ మంది, ఎందుకంటే దేవాలయాలు అంటే 100 దేవాలయాలు = విద్యాలయం అన్నారు. 100 దేవాలయాలు = విద్యాలయం. ఎప్పుడైతే మన విద్యాలయాల్లో మార్పు వస్తుందో ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. అలాంటి ఒక తరగతి గదిని అందులో పాఠాలు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఒక విలువలు కలిగినటువంటి మోరల్ వాల్యూస్ కలిగినటువంటి సాయి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి, ఇక్కడ బిడ్డల మీద ఎంతో శ్రద్ధతో పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ